శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో మార్చి 22వ తేదీ చైత్రశుద్ధ చవితి నుండి మార్చి 28వ తేదీ శనివారం చైత్రశుద్ధ దశమి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు, విశేషమైనటువంటి పర్వాల గురించి తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈనాటి శ్రీడస్తు కార్యక్రమంలో ఈ వారంలో వచ్చేటువంటి రోజుల్లో ఏ రోజుల్లో ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయాలి, ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం చవితి తిథి రాత్రి 12:08 వరకు, అనంతరం పంచమి. భరణీ నక్షత్రం రాత్రి 1:33 వరకు, అనంతరం కృతికా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వాలు, ముఖ్యమైన రోజుల గురించి పరిశీలిద్దాం. మార్చి 23వ తేదీ సోమవారం నాడు శ్రీ పంచమి. వసంత నవరాత్రుల్లో పంచమి చాలా విశేషమైనది. మార్చి 24వ తేదీ మంగళవారం నాడు దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుడు శ్రీ భారతీ తీర్థస్వామి వారి ఆవిర్భావ దినం. మార్చి 26వ తేదీ గురువారం నాడు ఆంధ్ర అయోధ్యగా చెప్పబడేటటువంటి శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాల ప్రారంభం, ధ్వజారోహణం. 27వ తేదీ శుక్రవారం నాడు శ్రీరామనవమి కళ్యాణం. 28వ తేదీ శనివారం నాడు శ్రీరామ పట్టాభిషేకం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం మీనలగ్నం అనగా రవి మీనరాశి యందు సంచారం, చంద్రుడు మేష వృషభ మిథున కర్కాటక రాశుల యందు సంచారం, కుజుడు కుంభరాశి యందు సంచారం, బుధుడు కుంభరాశి యందు సంచారం, బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు 26వ తేదీ ఉదయం 5:09 వరకు మీనరాశిలో సంచారం, అనంతరం మేషరాశి యందు ప్రవేశం. శని మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఇక ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను సూచన మాత్రంగా తెలుసుకుందాం. ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి. ఈ రాశి వారికి జన్మరాశి నుండి 3వ స్థానంలో బృహస్పతి, 5వ స్థానంలో కేతువు, జన్మ వ్యయ రాశుల యందు శుక్ర సంచారం, అదేవిధంగా వ్యయస్థానం యందు రవి శని సంచారం వలన చేసేటటువంటి పనుల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవటం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. అనుకోని విఘ్నాలు రావటం వల్ల కొన్ని కార్యక్రమాలను మధ్యలోనే వాయిదా వేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఈ వారంలో మెండుగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాల్లో ఊహించినటువంటి రీతిలో ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగాలలో చేసేటటువంటి పనులకు వచ్చేటటువంటి ఫలితానికి సంబంధం లేకుండా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ కొంత అదుపు తప్పుతుందని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు వేధిస్తాయి. ఊహించని రీతిలో కొంత ఆర్థిక భారం ఈ రాశి వారికి ఈ వారంలో మీద పడుతుందని చెప్పవచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనవసరమైనటువంటి ప్రయాసగా మారే పరిస్థితి ఉంటుంది. సహకారం చేస్తా ఉన్నటువంటి వ్యక్తులు ముఖం చాటేసేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. అంచనాలకు అటు ఇటుగా కాకుండా అసలు అంచనాలకు అందనటువంటి స్థితిలో లాభాలు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. భాగస్వాములతో చేసుకున్నటువంటి ఒప్పందాల విషయాల్లో కొన్ని సవరణలు, మార్పులు ఉండేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడానికి మరింతగా కృషి చేయాలి. ఈ రాశి మహిళలకు ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు శనైశ్చర స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శ్రీరామనవమి నాడు రామరక్షా స్తోత్ర పారాయణ చేసి రాముడికి పానకాన్ని నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి జయ లాభస్థానాల యందు శుక్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు బృహస్పతి సంచారం, లాభస్థానం యందు రవి శనుల సంచారం, దశమ స్థానం యందు రాహు బుధ కుజగ్రహాల సంచారం వలన చేసేటటువంటి పనుల విషయంలో ఏ పని మొదలుపెట్టినా దాన్ని చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచనల విషయంలో స్పష్టత ఉంటుంది. జరగబోయేటటువంటి విషయాల గురించి అవగాహనతో అడుగులు వేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు అనుభవజ్ఞుల నుండి అందుకుంటారు. వృత్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆటంకాలను చక్కగా అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు అనుకూలంగా మారే పరిస్థితి కనపడుతుంది. కోర్టు వ్యవహారాలు, పంచాయతీల్లో
తీర్పులు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి మహిళలకు ఆర్థిక లబ్ధి ఈ వారంలో చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. క్షేత్ర సందర్శనం చేస్తారు, దేవాలయ దర్శనం చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి పంచమి నాడు సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, శ్రీరామనవమి నాడు రామనామాన్ని యథాశక్తిగా జపించి తులసీదళాలతో రామార్చన చేయటం వల్ల మెరుగైన ఫలితాలు అందుకుంటారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, తృతీయ స్థానం యందు కేతువు, లాభ దశమ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం, దశమ స్థానం యందు రవిశనుల సంచారం, భాగ్యస్థానం యందు కుజ, బుధ, రాహుగ్రహాల సంచారం వలన ఆలోచనల విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. పన్నుల విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రాశిలోని కొందరికి ప్రభుత్వాల నుండి నోటీసులు రావటం, అదేవిధంగా బ్యాంకుల నుండి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు చేతికి అందకపోవటం, భాగస్వాములతో అనవసరమైనటువంటి విభేదాలు తలెత్తడం వల్ల వ్యాపార విస్తరణ కార్యక్రమాలు మందగించడంతో పాటు ఈ రాశిలో ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆశించినటువంటి బిల్లులు సకాలంలో చేతికి అందకపోవటం వల్ల కొంత ఇబ్బందులు పడతారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వారాంతంలో ప్రారంభిస్తారు. ఆలోచనలకు శ్రీకారం చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. స్పష్టమైనటువంటి రీతిలో ఈ రాశి ఉద్యోగులు లక్ష్యాలను ఛేదించడానికి పనిచేస్తారు. ఈ రాశి మహిళలకు కొంత లబ్ధి ఈ వారంలో చేకూరుతుంది. మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడ్డ మనస్పర్ధలు కూడా పరిష్కృతం అవుతాయి. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు దత్త దర్శనం చేయడం, అదేవిధంగా శ్రీరామ నవమి నాడు రామ దర్శనం చేయడం వల్ల మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు బృహస్పతి సంచారం, ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానంలో రాహు, కుజ, బుధగ్రహాల ప్రభావం చేత ఆరోగ్యం విషయంలో కొంత నలతగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. చేసేటటువంటి పనుల్లో కొంత ఉత్సాహం మందగిస్తుందని చెప్పవచ్చు. చేసిన పనే మళ్ళీ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కార్యస్థానంలో అనుకోని రీతిలో వ్యతిరేకతలు ఎదుర్కొంటారు. బదిలీలకు సంబంధించినటువంటి ఒక వార్త మీ చెవికందే పరిస్థితి ఉంటుంది. మీరు ఉద్యోగ విషయంలో చేసేటటువంటి ప్రయత్నాలు మరింతగా చేస్తే కానీ ఆశించినటువంటి ఫలితాన్ని అందుకోలేని స్థితి ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి శుభకార్యాలకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటిస్తారు. పొదుపు చర్యలు కూడా చేపడతారు. ఈ రాశివారు బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడంతో పాటు దుర్గా దర్శనం, శివ దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు అందుకుంటారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమంలో కుజ, రాహు, బుధగ్రహాల సంచారం, అష్టమంలో రవిశనుడు, శుక్రగ్రహం అష్టమ భాగ్యస్థానాల యందు సంచారం వలన విలాసాలకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. విందులు, వినోదాలకు ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని వ్యవహారాలు ముందనుకున్నటువంటి సమయానికి కాకుండా అటు ఇటుగా పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. శరీరంలో కొంత నలతుంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. ఈ వారంలో నిద్రలేమి, ఆహారం విషయంలో క్రమశిక్షణ లోపం ఎక్కువగా ఈ రాశి వారికి తటస్థపడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలిక రుణాలతో బాధపడుతున్నటువంటి వారికి కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఆగిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది. కొన్ని కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభిస్తారు, కానీ పూర్తి చేసేటప్పటికీ ఆ ఉత్సాహం సన్నగిలుతుందని చెప్పవచ్చు. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలకు ప్రక్కవారి సహకారం లేకపోవడం వల్ల కొన్ని మధ్యలో నిలిపివేయడం, వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆలోచనలకు కార్యరూపాన్నిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. అనుకోని ప్రయాణాల వల్ల కొంత ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి గోసేవ, గోదర్శనం, శివస్తోత్ర పారాయణ చేయాలి. కన్యరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు రవి, శని, శుక్రగ్రహాల సంచారం, శుక్రుడు అష్టమ రాశి యందు సంచారం, అదేవిధంగా అష్టమ, భాగ్య, దశమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. మీ ఆలోచనల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నాను అన్న విషయాన్ని గురించి ఆలోచిస్తే అది స్పష్టత ఉండదు. అనవసరమైనటువంటి భయం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో జరగబోయేటటువంటి కార్యక్రమాల గురించి ముందుగా ఆలోచించి ఎక్కువ భయానికి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సమీప వ్యక్తుల కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని మీరు కేటాయిస్తారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో జాప్యం జరగడం వల్ల కొన్ని లాభాలు చేతికి అందినట్టుగా జారిపోయే పరిస్థితి కనబడుతుంది. కొన్ని పెట్టుబడుల విషయంలో చాలా స్పష్టమైనటువంటి రీతిలో అడుగులు వేస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాల నిమిత్తం ప్రణాళికలు ఈ రాశి వ్యాపారులు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగస్తులు
సమయపాలన పాటించడంతో పాటు చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల క్లిష్టతరమైనటువంటి కార్యక్రమాలను కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు ఆశించినటువంటి మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి వాళ్లకు ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. విదేశీ విద్యల్లో అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి మహిళలకు ఈ వారం చాలా జయప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు గణపతి దర్శనం చేయాలి. తులారాశి. ఈ రాశి వారికి పంచమ స్థానం యందు రాహు కుజ బుధగ్రహాల కలయిక, షష్టమ స్థానం యందు రవిశనుల కలయిక, షష్టమ సప్తమ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం వలన వాక్కు విషయంలో కొంత తడబాటు తొట్టుపాటు ఉంటుంది. మాట విషయంలో కొంత ఇబ్బంది రావటం వల్ల కొన్ని కార్యక్రమాల్లో ప్రతికూలతలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు మాట్లాడేటటువంటి మాట అవతల వాళ్ళకు సరైనటువంటి అర్థాన్ని ఇవ్వటం కాకుండా పెడార్థాలకు దారితీయటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటుకు దూరంగా ఉండాలి. ఎంచి యోచించి నిర్ణయం తీసుకోవాలి. లోహాల వంటి వాటి కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. గృహోపకరణాలను కొనుగోలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులకు కార్యస్థానంలో చక్కని అనుకూలమైనటువంటి వార్తలు వినిపిస్తాయి. సహోద్యోగుల సహకారంతో చాలా దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా మీరు తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. చిన్న చిన్న అనారోగ్యాలను లక్ష్య పెట్టకుండా వైద్య సందర్శనం చేయటం మంచిది. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. రాత్రి ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఒంటరిగా చేసేటటువంటి ప్రయాణాలకు ఈ రాశివారు వీలైనంతగా దూరంగా ఉండాలి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడంతో పాటు ఆంజనేయ స్వామి దర్శనం, ఆంజనేయ స్వామికి శ్రీరామనవమి నాడు తమలపాకులతో అర్చన జరిపించడం, స్వామికి తమలపాకుల మాల వేయటం వల్ల కార్యసిద్ధిని కామ్యసిద్ధిని పొందడంతో పాటు అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 4వ స్థానంలో రాహువు కుజుడు బుధగ్రహాల సంచారం, 5వ స్థానం యందు రవి శనుల కలయిక, 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. మీరు ఆలోచించేటటువంటి వాటిలో అనుకూల ఆలోచనల కంటే అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు లాభాన్ని మీరు అందుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతాయని చెప్పవచ్చు. ఈ రాశి కాంట్రాక్టర్లు, ఎవరైతే ప్రభుత్వంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి లబ్ధి ఈ వారంలో చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో ఉన్న ప్రతికూలతలు అనుకూలంగా మారతాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఆశించినటువంటి ఫలితాలు అందడంతో పాటు యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక సహకారం, ఆర్థిక లబ్ధి ఈ వారంలో అందే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి మహిళలు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. ఇందులో వినోదాలకు హాజరవుతారు. ఆభరణాలు, వస్త్రాల వంటి వాటిని ఈ వారంలో కొనుగోలు చేసే పరిస్థితి చాలా స్పష్టంగా ద్యోతకమవుతుంది. నిత్యం వాడేటటువంటి ఆ గృహోపకరణాలు, వాహనాలు మొరాయించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటి మరమ్మతులకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి స్థితి కూడా ఈ రాశి వారికి గోచరిస్తుంది. ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి దుర్గా అమ్మవారి దర్శనం చేయడంతో పాటు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, విష్ణు దర్శనం చేయటం మంచిది. ధనుర్రాశి. ఈ రాశి వారికి 7వ స్థానం యందు బృహస్పతి సంచారం, 3వ స్థానం యందు రాహు కుజ బుధగ్రహాల సంచారం, అర్థాష్టమం అంటే 4వ స్థానం యందు రవి శని సంచారం వలన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దీనితో పాటుగా అనుకోని ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఆందోళనకరమైనటువంటి రీతిలో ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని చర్చలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. కొన్ని అపార్థాలు పరిష్కరించుకోవాలి అని మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అది అనవసరమైనటువంటి ప్రయాసగానే మిగులుతాయి. మీ తప్పు లేకపోయినా అనవసరమైనటువంటి నిందలకు, ఆరోపణలకు మీరు గురవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్రమత్తత అవసరం. సంతానానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయ సంభాషణ జరుపుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. వారి యోగక్షేమాలు విచారించడంతో పాటు మీకు సంబంధించిన సలహాలు, సూచనలు కూడా వారి నుండి గ్రహిస్తారు. ఉద్యోగాలలో ఉన్నటువంటి ప్రతికూలతలు అనుకూలంగా మారతాయి. కార్యస్థానంలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతుంది. నూతన ప్రణాళికలు, కార్య విషయాల్లో ఈ రాశి ఉద్యోగులు సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు అనుకోని ఒత్తిడి ఎదురైనా దాన్ని చాలా చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. నూతన అవకాశాలను ఈ రాశివారు చక్కగా ఒడిసి పట్టగలుగుతారు. అదేవిధంగా మీ కీర్తిని ఇనుమడింపజేసేటటువంటి ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఈ వారంలో జరగబోతూ ఉన్నాయి. ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడలకుండా మీరు
అడుగులు వేయటం ఈ వారంలో ముఖ్యమైనటువంటి సూచనగా మీరు గ్రహించాలి. ఈ రాశి వారు శ్రీరామనవమి నాడు రామదర్శనం చేయడం, రాముడికి తులసి దళాలు అర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహు కుజ బుధగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు కేతు సంచారం, తృతీయ స్థానం యందు రవి శనుల సంచారం వలన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అంటే తల్లి లేదా తండ్రితో మాట పట్టింపులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి మహిళలకైతే అత్తగారితో కొన్ని విభేదాలు తలెత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మాట విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. అదేవిధంగా జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో అనుకోని అపార్థాలకు స్థానం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలి. సంతానం విషయాల్లో కొన్ని వాళ్ళ ప్రవర్తన కొంత మీకు ఆందోళనకరమైనటువంటి రీతిలో ఉంటుంది. అదేవిధంగా సమీప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలు మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో లోగడ హాజరైనటువంటి ఇంటర్వ్యూల తాలూకు ఫలితాలు ఈ వారంలో వస్తాయి. గతంలో రాసినటువంటి వ్రాత పరీక్ష తాలూకు ఫలితాలు కూడా వచ్చి అవి మీ ఆనందానికి కారణమయ్యేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశి విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటిస్తారు. ఆరోగ్యం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు. యోగా, ధ్యానం వంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు కుజ బుధగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు కేతు సంచారం, ద్వితీయ స్థానం యందు రవి సంచారం వలన అనవసరమైన ఆలోచనలు మీ మనస్సుని ఆక్రమిస్తాయి. సంబంధం లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మీరు చేసేటటువంటి పని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల చేసేటటువంటి పనిలో తప్పులు దొరికే అవకాశం కనబడుతుంది. కార్యస్థానంలో మీ ప్రక్కవారు చేసినటువంటి ఆ పనుల తాలూకు ప్రభావాన్ని మీరు కూడా అనుభవించవలసినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు వేరొకరితో సంబంధం లేకుండా వీలైనంత వరకు ఆత్మబుద్ధి సుఖం చేయవా అని చెప్పినట్టుగా మీరు సొంతగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. రాబోయే రోజుల్లో నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల కొనుగోలు విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. పూర్వీకుల ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైన సమాచారం అందబోతుంది. సోదరులతో ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు యాజమాన్యం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి హామీతో పాటు ప్రశంసలు, పురస్కారాలు అందేటటువంటి పరిస్థితి కూడా ద్యోతకమవుతుంది. ఈ రాశి వ్యాపారులకు ఈ వారం అంతా మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు చాలా అనుకూలమైనటువంటి వారం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా ఈ వారంలో రామనామాన్ని యథాశక్తిగా జపం చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి నుండి 12వ స్థానంలో రాహు కుజ బుధగ్రహాల సంచారం, జన్మరాశి యందు రవి శనుల సంచారం, జన్మ ద్వితీయ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం, చతుర్థ స్థానం యందు బృహస్పతి సంచారం వలన చేపట్టేటటువంటి కార్యక్రమాలలో కొంత అస్పష్టత ఉంటుంది. ఆలోచన ప్రణాళిక లేకుండా అడుగులు వేసేస్తారు. కొన్ని వస్తువులు అనవసరంగా కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు ఆశించినటువంటి లాభం కొంచెం అటు ఇటుగా అందే పరిస్థితి ఉంటుంది. భూముల మీద పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు ఈ వారం చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. నిర్మాణ రంగాల వారు కొత్త ప్రణాళికలతో నూతన కార్యక్రమాలకు ఈ వారంలో శ్రీకారం చుడతారు. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి మీనరాశిలో ఉన్న అవివాహితులకు ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా కార్యస్థానంలో మీ కీర్తి ఇనుమడింపజేసేటటువంటి కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను మీరు చక్కగా సాధించగలుగుతారు. అదేవిధంగా సహోద్యోగులకు సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి పనులను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీకు లభిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలకై ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చేటటువంటి పొదుపు పథకాలకై మీరు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాల్లో ఉన్న అడ్డంకులను చాకచక్యంగా పరిష్కరించుకొని భాగస్వాములతో కలిసి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి మహిళలకు
ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ వారంలో ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యోతిష శాస్త్ర పరంగా వారంలో వచ్చే 7 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కొనటం ద్వారా, కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కొనకుండా ఉండటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆదివారం రోజు ఎరుపు రంగు వస్తువులు కొనాలి, గోధుమలు కొనాలి. ఆదివారం ఇనుప వస్తువులు కొనరాదు. సోమవారం రోజు బియ్యము, పాలకు సంబంధించిన వస్తువులు కొనాలి. సోమవారం రోజు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనరాదు. కంప్యూటర్సు, మొబైల్స్ ఇటువంటివి సోమవారం కొనుగోలు చేయరాదు. మంగళవారం రోజు ఎర్రటి వస్తువులు కొనాలి. వంటగదికి సంబంధించిన వస్తువులు ఏవైనా మంగళవారం కొంటే చాలా మంచిది. ఇనుముకు సంబంధించిన వస్తువులు మంగళవారం కొనరాదు. బుధవారం రోజు స్టేషనరీ వస్తువులు కొంటే చాలా మంచిది. కానీ బుధవారం రోజు బియ్యం కొనరాదు, వంట పాత్రలు కొనరాదు. గురువారం రోజు కత్తెర కొనరాదు, కళ్ళద్దాలు కొనరాదు. కంప్యూటరు, మొబైలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి గురువారం కొంటే చాలా మంచిది. ఆస్తులు కొనుగోలు చేయటానికి కూడా గురువారం చాలా మంచి రోజు. శుక్రవారం వంటగదికి సంబంధించిన వస్తువులు కొనరాదు. అందానికి సంబంధించిన వస్తువులు, పర్సులు, వస్త్రాలు ఇటువంటివి శుక్రవారం కొంటే చాలా మంచిది. శనివారం రోజు ఆవాలు కొనరాదు, ఆవ నూనెతో చేసిన పదార్థాలు కొనరాదు. శనివారం రోజు ఫర్నిచర్ కొన్నా, యంత్రాలు కొన్నా, కర్టెన్లు లాంటివి కొన్నా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి.